తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన దేవత సోనియా గాంధీ అని అన్నారు. ఆనాడు కేసీఆర్ అంటే ఆ క్రెడిట్ కేసీఆర్దే అని హరీష్ రావు ఎలా అంటారని ప్రశ్నించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్ నేతలు సకల జనుల ఉద్యమం వల్లే తెలంగాణ వచ్చిందన్నారు. తెలంగాణ ఇస్తే స్వయం పరిపాలన చేత కాదని నాడు కాంగ్రెస్ నేతలు అన్నారంటూ కోమటిరెడ్డి వ్యాఖ్యలను ఖండించే యత్నం చేశారు హరీష్ రావు. గతంలో సోనియా గాంధీని రేవంత్ ఏమన్నారంటూ ప్రశ్నించారు. 41 మంది తెలంగాణ శాసనసభ్యులు మేము పోయి మా సోనియా గాంధీని ఒప్పించి మాకు తెలంగాణ రాష్ట్రం కావాలని ఆ రోజు ప్రణబ్ కుమార్ కమిటీ వేయించి తెలంగాణ ఉద్యమానికి కారకులం కాంగ్రెస్ పార్టీ మేము. కేసీఆర్ అధ్యక్ష డిప్యూటీ స్పీకర్గా ఉండి ఉద్యమం పైకి లేచిన తర్వాత ఆయన దొంగ దీక్షలు, ఆయన నాటకాలు, 25 స్థానాలు ఉన్న పార్లమెంట్ ఆంధ్రప్రదేశ్లో పార్టీ పోయినా సరే మా పిల్లలు చావద్దు, 6 దశాబ్దాల కోరిక నెరవేరుస్తా అని చెప్పిన దేవతారి అక్కడ కేసీఆర్ గారు కూర్చొని అన్నాడా లేదా? వెంకన్న గారు మాట్లాడినరు, మా లీడర్ దేవత అన్నారని. మరి మీ లీడర్ బలిదేవత అన్నాడు కదా, అదే సోనియా గాంధీని. వీడియోలు చూపిస్తా, బలిదేవత అన్నాడు కదా. ఇవాళ కేసీఆర్ గారి గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. అయితే ఇవాళ రాష్ట్రాన్ని సాధించడమే కాదు అధ్యక్ష, 10 ఏళ్ల పాటు ఆ రోజు ఏమైనా తెలంగాణ వస్తే నక్సలైట్ల రాజ్యం వస్తుంది, తెలంగాణలో పరిపాలన చేతమైతే అంటే ఇవాళ పరిపాలన చేసి చూపించిండు.